సో జీరో వరీస్లో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మధ్యలో మనం డబ్బులు తీసుకుంటాం కదా, అంటే పైసలు ఏదైనా అవసరం మేరకు అట్లా అప్పులు చేస్తుంటాం కదా. సో తీసుకునేటప్పుడు మనము బేసిక్గా ముందే చెప్పాలన్నమాట, చూడరా భయ్ నా కాడైతే పైసలు అంటే ఈ ఫలానా టైంకి ఇస్తానైతే నేను చెప్పలేను, మళ్ళీ నువ్వు మళ్ళీ ప్రెషర్ చేస్తే మళ్ళీ మంచిగా ఉండదు అని ముందే చెప్పి తీసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేయకుండా ఫలానా టైంకి ఇచ్చేస్తామని తీసుకుంటాము. ఆ తర్వాత సరే సిచ్యువేషన్స్ అని ఎట్లా వస్తుంటాయి అది మనం చెప్పలేము, అప్పుడు ఇవ్వలేము. ఇక అవతల మనకు గొడవ అయిపోతుంది, అంతా గలీజ్గా అయిపోతుంది, ఇక మాట్లాడకుండా మంచి దోస్తాన పోయింది అని కొంతమంది అయితే ఏకంగా శత్రువులే అయిపోతారు పైసల దగ్గర, అవునా కదా. సో మంచిగా ఉన్న స్నేహం కూడా పైసల దగ్గర వచ్చేసరికి అట్లా ముందే చెప్పాలి, చూడరా భయ్ పైసలు అయితే అవుతుంది నాకు, మరి అది 1 year అవుతుందా 2 years అవుతుందా తెలియదు, నేను ఒక ప్రయత్నం అయితే చేస్తున్నా అని చెప్పాలి. అట్లా ఇచ్చేటోని దగ్గర తీసుకొని లేదు నువ్వు బయట అప్పుకు తెచ్చుకున్నావు ఖచ్చితంగా అంటే అది వేరు. కానీ నేను చెప్పే దోస్తుల మధ్యలో ఫ్రెండ్స్ మధ్యలో ఏమవుతుంది అంటే తీసుకుంటాం, రేపే ఇస్తారా అంటాడు, ఇయ్యడు, రేపు ఇయ్యడు, ఎల్లుండి ఇయ్యడు, ఇక ఇయ్యడు అనమాట. ఇక వీళ్ళు అడిగి అట్లా ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గర నేను అప్పట్లో తీసుకున్నాను అనమాట చాలా అంటే కొంతమంది దగ్గర నేను ఫస్టే చెప్పేసిన, రిటర్న్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, అంటే మీ దగ్గర ఉంటే, అంటే మీ దగ్గర సరిపడా కొంత ఉంటే ఇచ్చేయండి. నేనైతే రిటర్న్ అనేది అంటే కొంతమంది అంటే మెజారిటీ ఏమన్నారు, ఓకే నీ వీలున్నప్పుడే 20 అంత తొందర ఏం లేదు అని అన్నారు. కొంతమంది ప్రెషర్ చేసారు, అంటే టైం ఎక్కువ అయిపోయేసరికి వాళ్ళు కూడా పాపం ఏం చేస్తారు, ప్రెషర్ చేసేసరికి నేను కూడా వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అని నాదే మనసులో ఉండేది, అరేంజ్ చేసి ఇచ్చేసిన. కానీ ఒకటే తెలుసుకున్నా, ఎప్పుడైనా కూడా డబ్బు మనము తీసుకున్నామంటే ఫలానా టైం లిమిట్ అయితే పెట్టొచ్చు అంటే మనకు ఖచ్చితంగా ఉంది అంటే, కానీ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం అరే ఖచ్చితంగా ఉన్నప్పుడు ఇస్తారా భయ్, కానీ అది ఎప్పుడు అన్నది అయితే నేను చెప్పలేను, ఓకేనా. ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇస్తాను, నమ్ము ప్లీజ్ అని వాళ్ళకు మనం చెప్పుకోవాలి, అంటే దిల్దారుగా చెప్పాలన్నమాట, ఇది సంగతి, నేనైతే ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను, ఈ పైసలు నేనేం ఉంచుకోను అని చెప్పాలి. ఇక దాన్ని బట్టి ఇక వాళ్ళు ఇచ్చేది ఉంటే ఇస్తారు, లేకపోతే బయట తీసుకురావచ్చు అదే. కానీ ఫ్రెండ్స్ దగ్గర మాట ఎందుకు అనవసరంగా గలీజ్గా అనిపించుకోవడము, మొహమాటం లేకుండా మనం చెప్పేసాం అనుకో, దాన్ని బట్టి ప్రొసీడ్ అయిపోవచ్చు అనేది నా సజెషన్. థ్యాంక్ యూ.